నేను మెడలో వేసుకున్న సరుడు విరిగిపోయింది. సరుడికి అతుకు వేపించుకోరావాలి గోల్డ్ షాప్కి వెళ్ళి అనేసి మొన్న ఒక షార్ట్ వీడియో అయితే పెట్టా. మీరందరూ చూసే ఉంటారు. ఇప్పుడు నేను గోల్డ్ షాప్కి అయితే వచ్చేసాను. వచ్చేసరికి కరెంటు పోయింది, లేదన్నారు. అయ్యో, ఇప్పుడే కరెంటు పోవాలా అనుకొని కొద్దిసేపు కూర్చున్నాము, అయినా కూడా రాలేదు. ఇక్కడ ఎండ పెడతా ఉంది ఎక్కువగా. ఇంకా మా పాప ఇంటికి వెళ్దాంపా అని సతాయిచ్చేస్తూ ఉంది. ఇంకా ఎలాగో సమాలిస్తున్నా, అద్దంలో చూపిస్తూ ఆడిపిస్తా, అయినా కూడా ఉండడం లేదు. ఈ ఫుల్ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఎంతసేపు కరెంటు కోసం అలానే కూర్చుంటాము చెప్పండి. అందుకనేసి అలా తిరుగుదామనేసి ఇక్కడికైతే వచ్చేసాము, హోల్సేల్ షాప్కి. ఇంకా షాప్లో ఏమైనా కొత్తగా కనిపిస్తే తీసుకుందామనేసి చూస్తూ ఉన్నాను. నేను అన్నీ చూస్తూ ఉండంగానే కార్తిక ఈ బాక్స్ అయితే తీసుకొని, నాకు ఇవే కావాలి, ఇవి తీసుకొని వెళ్ళిపోదాం, ఇంకేమొద్దు అని చెప్పింది. తర్వాత రేట్ అడిగా, 120 చెప్పారు. ఇంకా ఈ బాక్స్ ఒకటి తీసుకొచ్చిన. మామూలుగా ఇంటి దగ్గర మాటికి అంగడికి వెళ్ళి తీసుకుంటూ ఉంటుంది. మాటికి అంగడికి పోవాలంటే చాలా కష్టము. అందుకే ఒక బాక్స్ తీసుకొని ఆడ పడేస్తే ఇంకా తింటూ ఉంటుంది కావాలన్నప్పుడు అనేసి తీసుకున్న బాక్స్ అయితే. అంతలోగే మా సార్ అయితే వచ్చాడు. ఈ షాప్లో దూరినారా మీరు, ఇంకా మీరు తొందరగా రారు, పోనీలే ఒక వీడియో అయినా తీస్తా, అలా షాపింగ్ చేయని చెప్పాడు. ఇంకా అన్నీ మొత్తం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. మొత్తం రేట్లన్నీ చాలా తక్కువే ఉన్నాయి. కానీ హోల్సేల్ షాప్ అంటే మనకు 1, 2 అట్లా ఇవ్వరు. ఏది తీసుకున్నా కూడా బాక్స్ ఐటెం లాగా తీసుకోవాలి. అక్కడ ప్యాకెట్స్ ఉన్నాయి చూడండి, అలా మొత్తం అట్టే తీసుకోవాలి. ఏదైనా కూడా 1, 2 బిస్కెట్స్ అలా ఇవ్వరు. ఏదైనా సరే ప్యాకెట్ మొత్తం తీసుకోవాలి. అలా తీసుకుంటేనే ఇస్తారు. 1, 2 సోపులు కానీ ఏవైనా 1, 2 ఇవ్వరు వాళ్ళు. నేను అడిగినాను అనమాట, ఊరికే జస్ట్ సోపులైనా ఇస్తారేమో చూద్దామనేసి. బట్టల సోపులు అడిగితే ఇవ్వను అన్నారు. ఏదైనా సరే ఇట్లా ప్యాకెట్ తీసుకోవాలి అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే, నా సరుడు నేను మెల్ల వేసుకున్నా. మా సైడు ఏమంటారంటే సరుడు అంటాము, మెల్ల వేసుకుంటాం కదా బొట్టు చైను, దాన్ని అయితే సరుడు అంటాము. అది నేను నిద్రలో పడుకొని పొద్దున్నే లేచేసరికి ఎక్కడో పడిపోయింది. నేను అప్పట్లో అయితే చూసుకోలే. తర్వాత 1.5 అంటే 1 గంట తర్వాత చూసుకున్నా. అది ఎలా చూసుకున్నానంటే, మొహం కడుక్కుంటా ఉండి చూసుకున్నా, లేదు. చాలా భయం వేసింది. అమ్మ బాబోయ్, ఏడపోయింది, ఇంకా నాకు దొరుకుతుందా, ఇంతకు తాలిబొట్టితో సహా మొత్తం ఊడిపోయింది, తెగిపోయి. నాకు దొరుకుతుందా స్వామి, ఇప్పుడు బంగారు రేటు కూడా ఎక్కువగానే ఉంది, దగ్గర 1 lakh ఉంది ఒక్క తులం వచ్చి. ఇంకా ఎట్లా దేవుడా అనుకున్నా. సర్లే పడుకున్నాం కదా పైన, మిద్దె పైన చూద్దాం ఒకసారి అనేసి వెళ్ళా. అంటే మా అత్తోళ్ళ ఇంటి దగ్గర, ఇక్కడ కాదు. వెళ్తే ఇంకా అక్కడే పడిందబ్బా. అప్పట్లో అయితే ఎవరు చూడలేదన్నమాట, ఇంకా చూడలేదో మరి ఏమో నాకు తెలియదు. కానీ నా సొత్తు గట్టిదేలే అనుకునేసి గబామని తీసుకున్నా. అప్పుడైతే నాకు ఊపిరి ఆగిపోయి పని వచ్చేసింది ఫ్రెండ్స్. నిజంగానే చాలా బాధేసింది. అప్పట్లో మేము 65,000కే కొనుక్కున్నాము 2.5 తులం బంగారము. దొరికింది. కరెంటు వచ్చిందేమో అనేసి మళ్ళీ గోల్డ్ షాప్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా రాలేదన్నారు. మేము అనుకున్నదొక్కటి అయినదొక్కటి జరిగింది.